వస్తున్నాయి కదా, ఎప్పుడు వస్తాయండి? ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పాలన మొదలైనప్పటి నుంచి ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు ఒకటి రెండు కాదండి, రోజు చూస్తున్నాం. మరీ అరాచకంగా ఉంది ఈ పాలన. అంటే మహిళలంటే కనీసం గౌరవం లేదు, వాళ్ళ కనీస రక్షణ లేదు ఈ పాలనలో. ఈరోజు వరిగొండలో, టిపి గూడూరు మండలం వరిగొండలో జరిగినటువంటి ఉదంతం పరాకాష్ఠకు చేరుకుంది. వీళ్ళ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది అనడానికి చాలా బాధగా ఉంది. అంటే పాపం ఒక బిడ్డకి ఇలా జరిగింది. స్థానికంగా ఫోన్ చేసి 6 ఏళ్ల పాపమ్మ, పైగా మా నాన్న కాన్స్టిట్యుయెన్సీ దగ్గరగా ఉండేవాళ్ళం. అక్కడ వాళ్ళందరూ ఏదన్నా పని ఉంటే ఇప్పటికీ నాన్న దగ్గరకు వస్తారు. అయ్యా మా మీద ఈ రకంగా కేసులు పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు, మాకు రకరకాలైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము అని చెప్పి నాన్న దగ్గరకు వచ్చే పరిస్థితి. అదేవిధంగా ఇట్లా ఒక ఇన్సిడెంట్ జరిగింది. పాపం 6 ఏళ్ల పాప మీద అఘాయిత్యం చేశారు అని చెప్పి ఫోన్ వస్తే సరే అని చెప్పి ఆ పాపని పరామర్శించడానికి ఇక్కడికి వస్తే గంట సేపు ఎతికాం, పాప కనపడలేదు. హాస్పిటల్లో పాప ఎక్కడ ఉంది అని అంటే, మీకు పర్మిషన్ ఉందా పాపను కలవడం? ఎవరికి పర్మిషన్ కావాలి దానికి? సరే పర్మిషన్ లేకపోతే, కలవలేకపోతే కనీసం బిడ్డ ఉందా లేదా అని అంటే, స్థానికంగా ఉన్న వాళ్ళకి, వాళ్ళ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళందరూ పొద్దునుంచి ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళకు కూడా పాపను చూపించలేదు కదా. ఆ పాపని మమ్మల్ని చూడనీయకుండా ఏం జరిగిందో కప్పిపుచ్చే ప్రయత్నం కాకపోతే ఇంకేంటిది? ఆ పాపకి ఇలా అఘాయిత్యం జరిగిందంటే పట్టించుకునే నాదుడు లేదు. మేము పట్టించుకొని మేము ప్రశ్నిస్తాము అని అంటే హడావిడిగా ఏమీ జరగలేదన్నట్టు హై డ్రామా నడిపించి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేసి మీరు ఈరోజు మమ్మల్ని ఆ పాపని కనీసం కలవనీయకుండా చేయడం ఎంతవరకు న్యాయం అండి? అంటే మీరు ఎవరికైనా అన్యాయం జరిగితే అండగా నిల్చోరా? మేము అండగా నిల్చుంటే అడ్డుపడతారా? మమ్మల్ని ఇలా ఆపే ప్రయత్నం చేస్తారా? రకరకాలుగా నిజాలు కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తారా? నిజం ఏ రోజు దాగదండి, బయటికి వచ్చే తీరుతుంది మీరెంత ప్రయత్నించినా. ఈరోజు ఇటువంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అని అంటే అది పోలీసుల అసమర్థతే కదా. వాళ్ళ అసమర్థతను కదా ఈరోజు వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఏమై ఉండేది? ఈరోజు పాపను కలిసి ఉంటే మేము నిజం బయటకు వచ్చేది, అది రాకూడదు కదా. మొన్న గుమ్మల దిబ్బలో ఇంతే, గంజాయి మత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇట్లా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తున్నారు, ఈ గంజాయి విక్రయాలు ఎక్కువైపోయాయి అని మాట్లాడిన వాళ్ళ మీద పోక్సో కేసులు పెడతారా? నాన్న మీద కేసు ఫైల్ చేస్తారా? నాకు నోటీసులు పంపించారు అంటే మాట్లాడడం ఆపేయాలి అని మీరు చూపించే శ్రద్ధలో 10% పెట్టినా ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇంకోటి జరగదని నేను అంటున్నా. నాకు గట్టి నమ్మకం. పోలీసులు ఎంతసేపటికి ఏంటి, ఎదుటోళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి, లేకపోతే ఎదుగో ఈ రకంగా ఒక కానిస్టేబుల్ ఆ పాపను తీసుకొని వెళ్ళిపోతే 1:40 నుంచి ఆ పాప ఇక్కడ లేదంట. పాప మా బిడ్డ ఎట్టుందో ఈరోజు కేసు ఇవి పక్కన పెట్టేస్తే ముందు ఆ పాపకి మెరుగైన వైద్యం అందించాలి అనేటువంటిది కూడా కనీస ధర్మం లేకుండా పోయింది పోలీసులకి. ఇప్పుడు ఆ పాప ఆరోగ్య పరిస్థితి ఏంటి? మేము వస్తున్నామని ఆ పాపను హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళిపోతే ఆ పాప కుదుట పడిందా, సర్దుకుందా, ఆరోగ్యంగా ఉందా? రేపు ఆ పాపకి ఏమన్నా అయితే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? మీరు అలా తీసుకెళ్ళిపోతారా పాపను? అలా హాస్పిటల్లో సరిగ్గా ఇన్ఫార్మ్ చేయకుండా ఈ రకంగా మీరు పాలనలో మీ లోపాలని కప్పిపుచ్చుకోవడానికి తప్పులు చేస్తా, ఆ తప్పులని కప్పిపుచ్చుకోవడానికి మరికొన్ని తప్పులు చేస్తా మహిళల రక్షణని గాలికి వదిలేశారు. కనీసం ఈరోజు ఆడవాళ్ళని ఎలా కాపాడాలి అనే ఆలోచన కూడా చేయకుండా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం. ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలికారండి, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ చేస్తారని. ఇప్పుడు దాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ చేసేశారు. మద్యం ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఏర్లైపోతుంది. గంజాయి ఎవరికైనా చిన్న పిల్లలకు కూడా దొరుకుతుంది, పట్టపగలే గంజాయి దొరుకుతుంది అందరికీ. ఇది అందరికీ తెలుసు. ఇది మాట్లాడితే మళ్ళీ కోపం వస్తుంది జనాలకు పాపం. ఈ రోజు ఈ ఇన్సిడెంట్ తర్వాత
మొన్న నోటీసులు పంపించినా దడిచేది లేదు. ఈ ఇన్సిడెంట్లో ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా వెనక్కి తగ్గేది లేదు. ఆ బిడ్డకి న్యాయం జరగాలి. ఆ బిడ్డని వెంటనే తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆ బిడ్డకి న్యాయం జరిగేంత వరకు ఆ బిడ్డ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి పోలీసులు. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని మేము ఎవరినో పట్టేసుకున్నాము, మేము వాళ్ళని ఏదో కేసులో ఇరికిచ్చేసామని కాదు. ఆ బిడ్డ ఇంపార్టెంట్, ఆ కుటుంబం ఇంపార్టెంట్. మీరు రాజకీయాలు చేయకండి. ఇక్కడ మేము రాజకీయాలు మాట్లాడట్లేదు, ఆ బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాము. చెప్తామండి, నిజంగానే ఆ రోజు వ్యవస్థ ఎట్లుండింది, ఈ రోజు వ్యవస్థలు ఎట్లున్నాయి, పోలీసు వ్యవస్థలు అనేది కంపారిజన్ చేస్తాం, అడుగుతాం, ప్రశ్నిస్తాం. మీరు ఆ రోజు మా జగనన్న కంటే బాగా చేసి చూపించాలి, కానీ ఈ రకమైనటువంటి పనులు చేయాల్సింది. నేను గర్వంగా చెప్తాను, ఎవరో వేరే వాళ్ళు రాజకీయంగానో ఇంకో రకంగానో కాదు, మహిళలకు అండగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో అది మా జగనన్న అని చెప్పి. ఈ రోజుకి నాకు ఆయన లీడరు ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే నాకు కష్టం వచ్చినప్పుడు కూడా నాకు అండగా నిలిచిన జగనన్న ఒక్కరే. పోలీసులు, కూటమి ప్రభుత్వం మా మీద కూడా వచ్చింది కదా, అనవసరమైన కేసులు పెట్టి మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాలి అని. ఈరోజు ఇటు దాటేయడాలు, దొంగతనం జరిగిందని చెప్పడాలు, ఇంకొకటి మాటలు కప్పిపుచ్చే మాటలని పక్కన పెట్టి జరిగిన వాస్తవాలు సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేసి ఆ పాపకి జరిగిన అన్యాయానికి ఇంకొకడు ఈ ఆలోచన చేయడానికి కూడా భయపడేలాగా కఠినమైన చర్యలు తీసుకోకుండా వాళ్ళ మీద మీరు తప్పులు చేసి మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళని వదిలేస్తున్నారు. రేపు ఇంకో ఇన్సిడెంట్ మొన్న గుమ్మళ్ళపూడిలో జరిగింది, ఇప్పుడు వరిగొండలో జరుగుద్ది. మీరిట్టే వదిలేసుకొని మీరిట్టే మీ పనుల్లో ఎవరినైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎట్టి ఇబ్బంది పెడదాము, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఎప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడదాము, వాళ్ళ మీద దొంగ కేసులు ఎట్ట కడతాము, ఇట్టా ఉన్నారనుకోండి, ఇది ఇంకా ఎట్టా రిపీట్ అవుతుంది. జనాలు మీ మీదకి తిరగబడి న్యాయం అడిగే స్థితికి మీరు దిగజారకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అది ఎవరికి మంచిది కాదు. కాబట్టి ఈ రోజు జరిగిన నిజాలు బయటికి తెండి, ఖచ్చితంగా ఆ నిందితుడికి శిక్ష పడేలాగా చూడండి. మేమందరం, మీరు ఇక్కడ మమ్మల్ని ఆపొచ్చు, ఇంకో దగ్గర ఆపొచ్చు, ఎక్కడికి వెళ్ళినా జగనన్న సైన్యం లాగా మీరు తప్పు చేస్తే మహిళలకి అండగా మిమ్మల్ని ప్రశ్నించడానికి మేము కనపడతానే ఉంటాము. కాబట్టి పిచ్చి చేష్టాలన్నీ కనబడేసి ఆ పాపను జాగ్రత్తగా మళ్ళీ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి సరైన వైద్యం అందించండి. అదేవిధంగా చేసిన మృగానికి సరైన శిక్ష పడేలాగా చూడండి. అందరం వైఎస్ఆర్సీపీ మహిళలు అందరం కోరుకునేది అది.